ఇక తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యోగస్తులంతా ఏకతాటిపైకి వస్తూ ఉన్నారు. బీసీల ఆత్మగౌరవం కాపాడుకోవడం కోసం బీసీల రాజ్యాధికారం వైపు అడుగులేస్తున్నటువంటి సందర్భంలో ఈ ఉద్యమంలో మరింత శరవేగంగా యువత ఉద్యోగస్తులు మిగతా వర్గాలన్నీ కదలడం కోసం ముందుకొస్తున్నటువంటి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ మహేశ్వరం ఆర్టీసీ డిపోలో బీసీ ఉద్యోగస్తులంతా అక్కడ సమైక్యమైపోయి అందరు కూడా ఐక్యమైపోయి ఇక ఒక భారీ మీటింగ్కు ప్లాన్ చేస్తూ ఉన్నారు. అన్ని డిపోలలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని డిపోలలో బీసీ ఆర్టీసీ కార్మికులంతా ఒక్కటైతున్నటువంటి శుభ సందర్భాన వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా సంపత్ ముదిరాజు గారు ఆయన నాయకత్వంలో ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీ బహుజన్ వర్కర్స్ యూనియన్ ఆర్టీసీ సంఘం ఏదైతే ఉందో దాన్ని ఇవాళ దిగ్విజయంగా తీసుకుపోతా ఉన్నాం. అలాగే బీసీ ఉద్యోగస్తులను అందరినీ ఒకటి చేసేటువంటి క్రమంలో మేమందరం కూడా ఐక్యంగా ముందుకు సాగుతూ ఉన్నాం. మేము ఫస్ట్ బీసీ తర్వాతనే మాకు ఏదైనా అనేటువంటి అంశంతో ముందుకు పోతున్నటువంటి సందర్భంలో వీళ్ళందరూ కూడా ఇవాళ మహేశ్వరంలో ఆర్టీసీ బీసీ ఉద్యోగస్తుల ఒక నియామకాన్ని చేపట్టేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అన్ని డిపోలలో బీసీ ఉద్యోగస్తులారా మా మీరు సంపత్ ఫోన్ నెంబరు ఒకసారి చెప్పు. 8790094058 ఈ నెంబర్ కాల్ చేయండి. సంపత్ మీకు అందుబాటులో ఉంటాడు, మా ముజీబ్ ఉంటాడు, అందరు ఉంటారు ఇక్కడ. వీళ్ళందరూ కూడా మీ బీసీ ఉద్యోగస్తులకు రక్షణగా ఉండేందుకు వాళ్ళని వీర సైనికుల్లాగా నియమించడం జరిగింది. మేమందరం కూడా వారందరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మహేశ్వరంలో జరగబోయేటువంటి కార్యక్రమానికి ఆహ్వానించడానికి వచ్చినటువంటి నా బీసీ కుటుంబ సభ్యులకు సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియదు. పాండు ఈ కొత్త కార్యవర్గం మా బీసీ బిడ్డలు కార్యవర్గం ఎవరైతే కొత్తగా ఎన్నికైందో ఈ కార్యవర్గ సభ్యులందరికీ కూడా చాలా సంతోషం. ఈ బీసీ బిడ్డలంతా నాయకత్వం వైపు వస్తున్నటువంటి శుభ సందర్భాన గతంలో నాయకులు అంటే రెడ్ల ఇళ్ళకేని ఎలుమోళ్ళ ఇళ్ళకేని వచ్చేది, ఇలా బీసీల ఇళ్ళకేని వస్తూ ఉన్నారు. ఇది సంతోషం, ఇది శుభ సూచకం తెలంగాణ రాష్ట్రానికి అని తెలియజేస్తూ వీళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు.